హాయ్ అండి. వెల్కమ్ టు అల్లరిపిల్ల భవ్య. ఈరోజు మన ఛానల్లో వాడేసిన నిమ్మ చెక్కలతో 2 రకాలుగా ఎలా యూస్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనం ఇత్తడి సామాన్లు తోముకోవటానికైనా, ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికైనా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇత్తడి సామాన్లు తోముకోవాలంటే మనం పీతాంబరి వాడుతూ ఉంటామండి. కొంచెం అందులో కెమికల్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అసలు ఏ కెమికల్స్ వాడకుండా మనం ఇత్తడి సామాన్లు క్లీన్ చేసుకోవచ్చు. చాలా బాగా మెరుస్తూ మనకి వస్తాయన్నమాట. అలాగే మనం కౌంటర్ టాప్ గ్యాస్ క్లీన్ చేసుకోవడానికి కానీ, కబోర్డ్స్ క్లీన్ చేసుకోవడానికైనా, ఫ్లోర్ క్లీనింగ్కి అయినా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనం నిమ్మకాయలు ఎక్కువ రోజులు ఉంటే మనకి పాడవుతూ ఉంటాయి అన్నమాట. బ్లాక్ కలర్లోకి వచ్చేయటం కానీ, కుళ్ళిపోవడం కానీ జరుగుతూ ఉంటాయి. కొన్ని అయితే ఎండిపోతాయి. ఎండిన తర్వాత మనం కట్ చేసినా కూడా అందులోంచి జ్యూస్ అయితే రాదండి. అలా పాడవకుండానే మనం నిమ్మకాయల్ని కట్ చేసుకుని రసం తీసుకోవాలి. అలా చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందన్నమాట. మనం ఎన్ని కాయలున్నా కూడా ఇలా కట్ చేసేసుకోవచ్చండి. కట్ చేసేసుకొని మొత్తం రసం అంతా కూడా ఒక దాంట్లోకి పిండుకోవాలి. మరీ ఎక్కువగా పిండొద్దండి. ఎక్కువగా పిండినా ఆ చెక్కల్లోంచి వగరు అనేది దిగిపోతుందన్నమాట. మనం ఈ చెక్కలను కూడా ఉపయోగించుకుంటాం కాబట్టి కొంచెం అందులో రసం ఉన్నా ఏమీ పర్వాలేదు. ఇలా మొత్తం నిమ్మరసం అంతా తీసుకొని ఇప్పుడు మనం ఏదైనా ఒక ఖాళీ బాటిల్ తీసుకొని శుభ్రంగా కడిగేసిన ఖాళీ బాటిల్లోకి వేసేసుకోవాలి. ఈ నిమ్మరసం ఇలా వేసుకొని మూత పెట్టేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది. మనం ఎందులోకైనా కూడా వాడుకోవచ్చండి. మనం బటర్ మిల్క్ కలుపుకోవాలన్నా, లేకపోతే నిమ్మరసంతో సబ్జా గింజలు వేసుకొని లెమన్ షర్బత్ చేసుకోవాలన్నా కూడా ఎలా అయినా చేసుకోవచ్చు. మనం కర్రీస్లోకి వాడుకోవచ్చు, ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ బాటిల్ వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మనం ఐస్ క్యూబ్స్ ట్రేలో వేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే సంవత్సరం వరకు అయినా వాడుకోవచ్చు. ఎండాకాలంలో మనకి నిమ్మకాయలు త్వరగా పాడైపోతాయి. పాడవకుండా ఇలా కట్ చేసేసుకుని జ్యూస్ని స్టోర్ చేసుకుంటే మనకి పని ఈజీ అవుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు పిండాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. ఇలా స్టోర్ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పిండేసిన నిమ్మ చెక్కలతోటి ఇప్పుడైతే ఫ్లోర్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇందులో మనం మరీ పూర్తిగా అయితే పిండేయలేదనమాట. కొంచెం జ్యూస్ ఉండేలాగానే ఉంచుకున్నాము. మొత్తం పిండేసినా కూడా ఇందులోంచి వగరు అనేది దిగిపోతుందండి. లెమన్ షర్బత్ కలుపుకున్న, బటర్ మిల్క్ కలుపుకున్న వగరు అనేది తెలుస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఈ నిమ్మడిప్పల్ని 2 రకాలుగా డివైడ్ చేసుకోవాలి. నేనైతే ఈ చెక్కల్లోంచి సగం అయితే తీసుకుంటున్నానండి. ఒక వెడల్పాటి ఒక గిన్నె తీసుకోవాలి. అందులోకి మనం కట్ చేసి పిండేసుకున్న ఈ నిమ్మ చెక్కల్ని ఆ గిన్నెలోకి వేసుకోవాలి. సగం వేసిన తర్వాత మిగిలిన చెక్కల్ని పక్కన పెట్టుకుందామండి. దీంతో కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు గిన్నెలో వేసుకున్న ఈ నిమ్మ చెక్కల్లోకి ఈ నిమ్మ చెక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు కళ్ళుప్పు వేసుకోవాలండి. కళ్ళుప్పు వేసుకోవటం వల్ల మనకి ఫ్లోర్ క్లీనింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనకి ఈ లిక్విడ్ ఎక్కువ రోజులున్నా స్మెల్ రాకుండా, పాడవకుండా ఉంటుందన్నమాట. ఇందులోకి ఒక 10 నుంచి 15 వరకు హారతి కర్పూరం తీసుకొని మెత్తగా పొడిలాగా చేసుకుని వేసుకోవాలి. ఈ కర్పూరం వేసుకోవడం వల్ల మనకి బొద్దింకలు కానీ, చీమలు కానీ ఈ ఘాటుకి, స్మెల్కి రాకుండా ఉంటాయండి. మనం ఒక గ్లాస్ నిండా నిమ్మ చెక్కలు తీసుకున్నామంటే నొక్కు పెట్టి తీసుకుంటే ఒక గ్లాస్ ఫుల్గా 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి కొలత ప్రకారం అయితే. అలా కొలత ప్రకారం అవసరం లేదు అనుకుంటే మనకి ఈ చెక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. కొంచెం వాటర్ ఎక్కువైనా ఏం పర్వాలేదండి. ఈ నిమ్మ చెక్కలు ఒక 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వంట సోడా వేసుకోవాలి. ఈ వంట సోడా ఘాటుకి కూడా మనకి బొద్దింకలు, చీమలు రాకుండా ఉంటాయి. మనం హారతి కర్పూరం స్మెల్ కూడా బాగుంటుందండి మనం ఫ్లోర్ క్లీన్ చేసుకున్నప్పుడు. ఈ వంట సోడా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటే మనకి ఈ నిమ్మ చెక్కల్లో ఉన్న జ్యూస్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలి. బాగా మరిగిన తర్వాత మనకి ఈ నిమ్మ చెక్కల్లోంచి లిక్విడ్ అయితే ఇలా వస్తుందండి. వాటర్ తక్కువయ్యి ఇందులో ఉన్న లిక్విడ్ మరీ చిక్కగా ఉంటే కనుక వాటర్ వేడి చేసుకుని చల్లారబెట్టి కలుపుకుంటే సరిపోతుందండి.
మనం ఇవి బాగా చల్లారిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం ఒక స్ట్రైనర్ పెట్టుకొని అందులోకి ఈ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఈ నిమ్మ చెక్కలను కూడా బాగా నొక్కి పిండితే అందులో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది. ఇలా స్ట్రెయిన్ చేసేసుకొని ఈ నిమ్మ చెక్కలను అయితే మనం పక్కన పెట్టేసుకుందామండి. ఈ లిక్విడ్లోకి మనం ఇంట్లో హ్యాండ్ వాష్ చేసుకోవడానికి లిక్విడ్ ఉపయోగిస్తాం కదండి, ఏ హ్యాండ్ వాష్ అయినా పర్వాలేదు. దానిని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఇందులో కలుపుకుంటే ఫ్లోర్ తుడుచుకునేటప్పుడు ఎక్కడన్నా జిడ్డు ఉంటే కనుక ఆ జిడ్డు కూడా వదిలిపోతుందండి. చూసారు కదండి, ఎక్కడ కూడా అసలు కెమికల్ లేకుండా మనం చక్కగా ఈ లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇది బాగా చల్లారిపోయిన తర్వాత ఒక స్ప్రే బాటిల్ తీసుకుని ఈ లిక్విడ్ని అందులో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి. ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా ఉంటుంది, అసలు స్మెల్ అనేది రాదు. లిక్విడ్ అంతా కూడా స్ప్రే బాటిల్లో వేయగా ఇంకా మిగిలితే మనం ఖాళీ వాటర్ బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి. ఎన్ని రోజులైనా పాడవదు. లిక్విడ్ వేసుకుని ఫిల్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ని అయితే ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి. గ్యాస్ స్టవ్ పైన ఎంత జిడ్డు పట్టినా కూడా ఇది స్ప్రే చేసుకుని శుభ్రంగా తుడిచేసుకున్నామంటే ఆ జిడ్డు అంతా పోతుందండి. ఇది స్ప్రే చేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకుని శుభ్రంగా నీట్గా తుడిచేస్తే మనకి జిడ్డు అంతా వదిలిపోతుంది. మనం ఇందులో నిమ్మకాయ అలాగే హ్యాండ్ వాష్ లిక్విడ్ వేసుకున్నాము, హార్ట్ కర్పూరం వేసుకున్నాము, మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుందండి. ఇది స్ప్రే చేసి తుడిచిన తర్వాత కిచెన్ అంతా కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇది వాడిన తర్వాత మనం ఏ లిక్విడ్ కూడా కొని వాడాలనిపించదండి. ఇలా ఇంట్లో హోమ్మేడ్గా చేసుకున్నామంటే మన చేతులు హార్డ్గా అవ్వకుండా ఉంటాయి, కెమికల్ అనేది మన చేతికి తగిలి రఫ్గా అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఇలా మనం గ్యాస్ కౌంటర్ టాప్ తుడుచుకున్నా లేకపోతే టైల్స్ కానీ కబోర్డ్స్ కానీ స్విచ్ బోర్డ్స్ కానీ ఏవైనా కూడా తుడుచుకోవచ్చండి. కొంచెం స్ప్రే చేసి తుడిచేసామంటే ఏ మరకలైనా కూడా ఇట్టే క్లీన్ అయిపోతాయి. మనం ఫ్రిడ్జ్ తుడుచుకోవాలన్నా కూడా ఈ లిక్విడ్ వేసి తుడుచుకోవచ్చండి. ఫ్లోర్ క్లీన్ చేసుకునేటప్పుడు ఆ వాటర్లో ఒక 2 మూతలు ఈ లిక్విడ్ వేసుకుని మనం తడిగుడ్డు పెట్టుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం ఇత్తడి సామాన్లు అలాగే వెండి సామాన్లు క్లీన్ చేసుకోవడానికి నిమ్మ చెక్కలతో ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ నిమ్మ చెక్కల పేస్ట్తో తోముకుంటే చాలా షైనింగ్ వస్తుంది. ఒక రోజు నిద్రపోకుండా చేసుకున్నామంటే ఇలా 3 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ పేస్ట్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి. సగం అయితే లిక్విడ్ చేసుకున్నాము, మిగిలిన సగం చెక్కల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నిమ్మకాయ చెక్కల్ని మిక్సీ జార్లో అలాగే వేసేస్తే సరిగ్గా తిరగకపోవచ్చండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నామంటే మనకి త్వరగా పేస్ట్ లాగా కూడా అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి, ఈ నిమ్మ చెక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవటం వల్ల మనకి ఎన్ని రోజులైనా కూడా, రోజులు కాదండి సంవత్సరం అయినా కూడా ఈ నిమ్మకాయ పేస్ట్ పాడవకుండా ఉంటుంది. ఇందులోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు సబీనా పౌడర్ వేసుకోవాలి. సబీనా పౌడర్లో మరి హార్డ్ కెమికల్ అయితే ఉండదండి. మనకి ఇది జిడ్డు వదలటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ దగ్గర సబీనా పౌడర్ లేకపోతే మనం బట్టలు ఉతుక్కునే సర్ప్ పొడి ఉంటుంది కదండి, ఆ సర్ప్ పౌడర్నైనా కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఆ సబీనా పౌడర్ వేసిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మీకు మరీ మెత్తగా పేస్ట్ లాగా అవ్వట్లేదు అనుకుంటే చల్లారబెట్టిన వాటర్ని అయితే ఇందులో కొంచెం వేసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఎంత మెత్తగా మీకు వీలైతే అంత మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయిన తర్వాత వేరొక బాక్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ పేస్ట్ పులుపు ఎక్కువగా ఉంటేనే మనకి ఇత్తడి సామాన్లైనా వెండి సామాన్లైనా షైనింగ్ బాగా వస్తాయి, బాగా మెరుస్తూ ఉంటాయి అన్నమాట. ఈ పేస్ట్తో తోముకుంటే మనం ఇది కొంచెం నిమ్మరసం పిండేసుకున్నాం కాబట్టి మనం ఇందులోకి మన దగ్గర ఎండిపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదండి, ఇలాంటి నిమ్మకాయల్ని మనం ఇందులోకి ఉపయోగించలేమన్నమాట. ఇటువంటి నిమ్మకాయల్ని ఈ పేస్ట్లోకి ఒక 10 నిమ్మకాయల వరకు రసం పిండుకోవాలి. మనం బయట మార్కెట్లో నిమ్మకాయలు కొనుక్కునేటప్పుడు వాళ్ళ దగ్గర పాడైన నిమ్మకాయలని అడిగినా కూడా ఇచ్చేస్తారండి. ఆ నిమ్మకాయలు తెచ్చుకునైనా కూడా ఇలా పిండుకోవచ్చు అనమాట. ఇలా నిమ్మరసం పిండుకుంటే మనకి పులుపు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. మనం ఇందులో వెనిగర్ అనేది యూస్ చేయట్లేదండి, మనం పాడైపోయిన నిమ్మకాయలనే రసం పిండుకున్నాము.
వెనిగర్ వేసుకోవటం వల్ల కొంచెం మరీ హార్డ్గా ఉంటుంది. మనం వెనిగర్ అస్సలు యూస్ చేయకుండానే మనం ఇది న్యాచురల్గా చేసుకుంటున్నాము. నిమ్మరసం పిండేసిన తర్వాత ఒక స్పూన్ వేసి కలిపేసుకుని మూత పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను అదే పేస్ట్తో ఈ ఇత్తడి ప్లేట్ని అయితే తోమి చూపిస్తానండి. చూసారు కదండి, మరీ నల్లగా అయితే అయిపోయింది, అస్సలు షైనింగ్ అనేది లేదనమాట. ఇప్పుడు నేను చేసిన పేస్ట్తో ఈ ప్లేట్ని తోమి చూపిస్తాను, మీకు లైవ్లోనే చూపిస్తానండి ఎంత షైనింగ్ అయితే ఉంటుందో. ఈ ప్లేట్ మెరిసిపోతుంది అనమాట. కొత్త ప్లేట్ అయితే ఎలా ఉంటుందో అంత షైనింగ్ అయితే వస్తుందండి. కదండి, చక్కగా కొత్తదిలాగా మెరిసిపోతుందనమాట. ఇంకా మంచి షైనింగ్ వస్తుందండి. మనం సామాన్లు తోముకునే స్క్రబ్ ఉంటుంది కదా, చేతితో తోమే కంటే ఆ స్క్రబ్తో కొంచెం నొక్కిపెట్టి తోమామంటే మంచి షైనింగ్ అయితే వచ్చేస్తుంది. నేను చిన్న ప్లేట్ చూపించాను చూడండి, రాగి ప్లేటు. ఆ రాగి ప్లేట్ కూడా చాలా నల్లగా ఉందన్నమాట. ఆ ప్లేట్ కూడా మీకు తోమి చూపించాను. ఇప్పుడైతే వాటర్తో కడుక్కుందామండి. వాటర్తో కడిగిన తర్వాత ఒక క్లాత్ పెట్టి తుడిచేసుకుని మనం లోపల స్టోర్ చేసుకోవాలంటే శుభ్రంగా క్లాత్ పెట్టి తుడుచుకుంటే మనకి ఆ షైనింగ్ అనేది అలాగే ఉంటుందన్నమాట. వాటర్తో అలాగే ఉంచేసామంటే వాటర్ మార్కులు అనేవి పడిపోయి నల్లగా మచ్చలు పడిపోతాయండి. చూడండి ఎంత బాగా మెరుస్తున్నాయో. ఇదే పేస్ట్తో మనం వెండి సామాన్లు కూడా తోముకోవచ్చు. ఈ నల్లబడిపోయిన ఈ వెండి గిన్నెను కూడా తోమి చూపిస్తానండి. మంచి షైనింగ్ అయితే వస్తుంది. మనం ఈ పేస్ట్తో ఇత్తడి సామాన్లైనా వెండి సామాన్లైనా తోముకోవచ్చు. ఇదే పేస్ట్ని మనం డైలీ వంట సామాన్లు తోముకునేటప్పుడు కూడా ఉపయోగించుకుంటే మనకి జిడ్డంతా పోతుంది, మంచి స్మెల్ కూడా వస్తాయండి సామాన్లు తోముకున్నా కూడాను. ఈ వెండి గిన్నెను కూడా మీకు లైవ్లోనే తోమి చూపిస్తున్నానండి. నేను ఇంకా వేరే ఏది యూస్ చేయలేదన్నమాట. ఈ పేస్ట్ తోటే తోమి చూపిస్తున్నానండి. ఎంత షైనింగ్గా ఉందో చూడండి. ముందు మనం చూపించిన వెండి గిన్నెకి తోమిన తర్వాత చూపించే వెండి గిన్నెకి ఎంత తేడా ఉందో. ఈ యూజ్ఫుల్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.